నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అంటే అన్నీ కలిపి అంటే 9 ఐటమ్స్. దాని పేరు ఇంకా నేనేం పెట్టుకోలేదు. ఒక్కసారి చూపిస్తాను ఐటమ్స్. చూడండి, లడ్డు చేయబోతున్నాను విత్ జాగరి అంటే బెల్లంతో చేయబోతున్నాను. ఒకసారి ఎలా చేస్తానో ప్రాసెస్ ఏంటి చూసేద్దాం. మనం ఏమేమి ఐటమ్స్ వేస్తున్నాము, దాంట్లో ఎన్ని రకాలవి నేను వేసి లడ్డు చేస్తున్నాను మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఫస్ట్ అవిసె గింజలు ఎంత హెల్దీ అండి. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఇది హార్ట్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇది రోజు నానబెట్టి తింటే చాలా చాలా మంచిదండి. ఒకసారి చూసేయండి. ఒకటి అవిసె గింజలు. సో ఇది వేయించి కర్రీస్లలో వేస్తే కూడా బాగుంటుంది. నేను ఆ పౌడర్ కూడా ఇంకో వీడియోలో చేసి పెడతాను. నెక్స్ట్ వచ్చేసి పొట్టు మినప్పప్పు. సో పొట్టు మినప్పప్పు ఫైబర్ ఉంటుంది దీంట్లో, చాలా రిచ్ ఫైబర్ ఉంటుంది. ఇది కూడా చాలా చాలా హెల్దీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్. ఇలా తింటే దాంట్లో విటమిన్ డి అంటే మీన్స్ కాల్షియము ఫుల్ ఉంటుంది. సో ఏదైనా కూడా ఇక్కడ నేను చేసే ప్రతి ఐటెంలో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నేను ఈ లడ్డు చేయబోతున్నాను. సో నేను ఆఫ్టర్ డెలివరీ హెల్తీ ఫుడ్ తీసుకున్నాను, కానీ ఇంకా అప్పుడప్పుడు నేను చేసిన లడ్డూలు నేను పెట్టలేదు వీడియో. సో ఇప్పుడు నేను ఎలా నేను రికవరీ అయ్యాను అనేసి నేను మీకు ఈ లడ్డు తిన్నాను కాబట్టి సో నేను కూడా హెల్తీగా ఉన్నానని మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టేశాను. అండ్ పుట్నాలు కూడా చాలా మంచిది కదండి హెల్త్కి. పల్లీలు ఒకటి నువ్వులు మిస్ అయిపోయింది, దానికి బదులు పంకిన్ సీడ్స్ ఉంది కదా, సో అది కవర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి వచ్చేసి ఎండు కొబ్బరి. ఓకేనా, ఎండు కొబ్బరి. సో పచ్చి కొబ్బరి అయితే లడ్డు ఇంకా తొందరగా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్. సో ఓట్స్ ఇంకా చాలా మంచిది కదా. సో ఓట్స్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఎవ్రీ డే కాకుండా డే బై డే తీసుకోవచ్చు విత్ మిల్క్, నో షుగర్, ఓన్లీ బెల్లం కూడా వాడకపోవడం మంచిది. అలా మిల్క్ వేసేసుకొని తినేస్తే కూడా చాలా మంచిది. సో చూసేయండి ఓట్స్. నెక్స్ట్ వచ్చేసి కాజు, బాదం. ఇవి జస్ట్ గార్నిష్ కోసమే, నేను ఇంకా వేయించలేదు ఇవి. నెక్స్ట్ లాస్ట్ బట్ లీస్ట్ బెల్లం అండి. బెల్లం కూడా చాలా మంచిది కదా హెల్త్కి, ఐరన్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి నేను లడ్డు చేయబోతున్నాను. ఓకేనా. సో నేను ఎలా చేస్తాను, ఈజీగా తొందరగా చేసేయచ్చు. ఇది ఎంత పెద్ద వేయించడం అలాంటివి ఏమీ ఉండవండి. ఫాస్ట్గా వేయించి మిక్సీ పట్టేయడమే. సో నేను ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ సో నెయ్యి కూడా చాలా మంచిది కదండి, చాలా చాలా మంచిది కదా నెయ్యి కూడా. దీంట్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ కూడా ఆయిల్కి బదులు నెయ్యి తీసుకుంటే ఇంకా చాలా చాలా మంచిదండి. సో నేనైతే అలాగే సజెస్ట్ చేస్తాను. ఆయిల్లో చాలామంది వాడుతున్నారు. ఆయిల్కి బదులు కర్రీస్లలో నెయ్యి వేసుకోవడం చాలా మంచిది. తీసేద్దాం ఫస్ట్. నెక్స్ట్ కొన్ని ఓట్స్ వేసేద్దాము. జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకున్నాం అంతే, మరీ అంత పెద్దగా ఏం లేదండి.
రోస్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి దీంట్లో పచ్చిగా ఉంటుంది కదా ఇది. సో కొంచెం స్మెల్ పోవడానికి అనేది రోస్ట్ చేస్తున్నాను నేను. ఓకేనా, తీసేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ వేసుకున్నాము. లైట్గా రోస్ట్ చేసుకున్నాము. సో ఇది కూడా వేగిపోయింది. దీంట్లో పచ్చిదనం పోవడానికి పచ్చిదనం పోవడానికి మనము రోస్ట్ చేసేది. ఓకేనా, సో ఇది కూడా తీసేద్దాము, రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలు ఎంత హెల్దీ అంటే అసలు అది తింటే చాలా చాలా మంచిది. యాక్చువల్లీ తిని కొంచెం ఇది నానబెడితే జిడ్డుగా ఉంటుంది అనేసి చాలామంది తినరు యాక్చువల్లీ. కానీ నానబెట్టకుండా ఇలా వేయించేసుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఇది కూడా అయిపోయింది, తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు. సో మినప్పప్పులో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో గుళ్ళు ఉంటాయి, ఒకటేమో పొట్టుతో ఉంటుంది. సో పొట్టుతో ఉన్నది ఎందుకు అంటే దాంట్లో ఫైబర్ బాగా ఉంటుంది, ప్లస్ అది ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా వస్తుంది. అదే గుళ్ళు అయితే దాన్ని మొత్తం పొట్టు తీసేసి తింటే అది మంచిది కూడా కాదు. కాబట్టి గుళ్ళు మోస్ట్లీ తగ్గిస్తే బెటర్. ఓకేనా, ఇది కూడా రోస్ట్ అయిపోయింది, తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యిలో వేయించేద్దాం. కొబ్బరి అంటే నాకైతే చాలా ఇష్టం అండి. సో ఇది కూడా పచ్చిదనం పోయింది, తీసేద్దాము. సో అంతే అండి. ఇప్పుడు ఏం చేస్తాము అంటే 1 by 1 ఒక్కొక్కటి దీంట్లో వేసి మిక్సీ పెట్టడమే. చూసారా ఎంత ఈజీయో. 1 ఓట్స్, పల్లీలు, పుట్నాలు, అవిసె గింజలు, నెక్స్ట్ మినప్పప్పు, నెక్స్ట్ కొబ్బరి. చల్లారాక మిక్సీ పట్టాలి, ఎందుకంటే మిక్సీ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇది ఖరాబ్ అయిపోతుంది. అందుకని కొంచెం చల్లగా ఉన్నప్పుడు మిక్సీ పడదాము. ఓకేనా, ఇందులో ఇది చల్లగా అయిపోయింది కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటూ మిక్సీ పట్టిద్దాము. బెల్లము కొంచెం నేను తక్కువ వేసుకుంటున్నా, ఎందుకంటే ఇంట్లో స్వీట్ నేను తప్ప ఎవరు తినరు. సో ఇది చల్లగా అయిపోయింది, సో మిక్సీ జార్లో వేసేద్దాము. సో చల్లగా అయిపోయింది, మిక్సీ పట్టేద్దాము. మిక్సీలో కొంచెం బెల్లం వేసి కొంచెం ఇవి వేసి పడుతున్నా, ఎందుకంటే ఒకేసారి బెల్లం వేస్తే మొత్తం నిండిపోతుంది. సో కొంచెం పడదాం. హాయ్ ఫ్రెండ్స్, నాకైతే చాలామంది ఫ్రెండ్స్ అయిపోయారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో. ఎందుకు అంటే ఒక్కొక్కరు కామెంట్ చేస్తున్నారు, చాలా బాగున్నారు, చాలా బాగా చేస్తున్నారు యాక్టింగ్ అని. సరే ఫస్ట్ మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ పెట్టేద్దాం, సౌండ్ వస్తుంది. ఓకేనా అండి. సో పైకి వచ్చేసింది, మస్తు అనిపించింది. ఇంత పైకి వచ్చింది, మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. చపాతీ కూడా చేస్తున్నాను, ఇంకా కంప్లీట్గా లడ్డూలు చేయలేదండి. చేస్తా, ఒక్క 2 minutes.
మిక్సీ పడితే ఇగో ఇలా వచ్చింది పొడి. సో కొంచెం ఇంకొకసారి పడదాము మిక్సీ. లడ్డూలు చేయడానికి ఇంత పెద్ద ప్రాసెస్ అనుకోకండి, చాలా సింపుల్ ప్రాసెస్. కొంచెం నేను మీతో మాట్లాడుకుంటూ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? మొత్తానికైతే ఇంకో మిక్సీ పట్టేసాను. సో మనము ఉండలాగా చేద్దాం. మొత్తానికి మనం మిక్సీ పట్టేసాము 9 ఐటమ్స్ కలిపి. సో వీటిని ఫస్ట్ ఉండలాగా లడ్డులాగా కడదాము. సో బెల్లంతో మనము అక్కడ నెయ్యి వేసుకుంటూ కలుపుదాము. సో నెయ్యి, మొత్తం దీనిలో ఆల్రెడీ నేను నెయ్యి పోసేసాను, కాకపోతే ఇంకా కొంచెం పోస్తే లడ్డులు త్వరగా అవుతాయి అనేసి. సో మల్టీగ్రెయిన్ లడ్డు చూసారా? కొంచెం పెద్ద సైజులో చేద్దాం ఈసారి. వీటిని బెల్లం పాకం కూడా చేయొచ్చు, కానీ అది బెల్లం పాకం చేస్తే కొంచెం గట్టిగా అవుతుంది అది. సో ఇదైతే పొడి పొడిగా ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నోట్లో వేయగానే కరిగిపోతుంది, అంటే నోట్లోనే వేయగానే ఇంకా కొంచెం మనకి తినడానికి ఇష్టంగా ఉంటుంది. అదే ఇప్పుడు మనము పాకం చేసినట్టు చేసామనుకోండి, అది కొంచెం పాకం గట్టిగా అయిపోయి లడ్డు కూడా కొంచెం గట్టిగా అయిపోతుంది. తర్వాత తినడానికి ఇష్టం ఉండదు. సో ఇవన్నీ మల్టీగ్రెయిన్ లడ్డు. ఒకటైతే మనము కొబ్బరి లడ్డు అలా అనొచ్చు, కానీ మల్టీగ్రెయిన్ కాబట్టి చాలా హెల్దీ. ఓకేనా? నేను గార్నిష్ చేయలేకపోయాను, కాకపోతే దీంట్లో ఆల్రెడీ పౌడర్ చేసేసాను. కొన్ని మిగిలినవి పైన వేస్తున్నా. ఎవరైతే ఇష్టంగా తినరండి ఈ లడ్డులు. ఇదన్నమాట. ఓకేనా? నేను ఇంకా ఉన్నాయి, బట్ ఇలా చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ బాయ్. చూసారా, నేనైతే లడ్డులు చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతమంది ఉన్నారు అనేసి, ఇంతమంది వస్తారు ఫ్రెండ్స్ అనేసి నేను అసలు ఊహించుకోలేదు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలండి. సో లడ్డులు చేసుకొని తినండి, చాలా మంచిది హెల్త్కి. సో నా హెల్త్ అయితే దీనివల్లనే రికవరీ అయింది. అందుకే నేను ఇంత హెల్తీగా యాక్టివ్గా ఉన్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మంచి లాగ్తోని నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే, అంటిల్ బాయ్ 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 ఆల్. అదేంటని చూస్తున్నారా? ఎగ్స్ బాయిల్ చేస్తున్నా, చూసారా లడ్డులు. బాయ్ బాయ్.